ఓ ప్రాణాన్ని అంకుర ఆసుపత్రి డాక్టర్ల బృందం రక్షించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక అంకుర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశకృష్ణ, డాక్టర్లు దినేష్ రెడ్డి, పార్థసారథి మాట్లాడారు. క్రిటికల్ స్టేజ్ వెంటిలేటర్స్ పై ఉన్న ఆ బాలుడికి శ్వాస ఆక్సిజన్ థెరపీతో 9 రోజుల పాటు మెకానికల్ వెంటిలేషన్ ద్వారా వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టిన ఘనత అంకుర ఆసుపత్రికి చెందుతుందన్నారు. ఇప్పటికే ఇలాంటి కేసులను ఛాలెంజ్ తీసుకుని ఎంతో మంది రోగులను కాపాడామని వారు గుర్తు చేశారు. ఆసుపత్రిలోని ప్రముఖ వైద్యులు, సిబ్బంది అందరి సమిష్ట కృషితో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా బిడ్డ మాకు దక్కడు అనుకున్న తరుణంలో అంకుర ఆసుపత్రి డాక్టర్ల బృందం మా బిడ్డకు అరుదైన ఆపరేషన్ చికిత్స ద్వారా మా బిడ్డను బ్రతికించినందుకు డాక్టర్ల బృందం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకుర ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదములు. ఈరోజు మనము ఈ సమావేశాన్ని ఏర్పరచడానికి ముఖ్య కారణము, ఒక 11 సంవత్సరాల పిల్లవాడు శబరీష్ పద్మావతిపురంలో ఉంటాడు. ఒక 10 డేస్ బ్యాక్ ఒక 3-4 రోజుల నుంచి జ్వరము, తలనొప్పితో బాధపడుతూ ఉన్నాడు. సడన్గా అతనికి ఒక 10 రోజుల ముందర ఫిట్స్ వచ్చి దగ్గరలో ఉన్న క్లినిక్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వాళ్ళు వెంటనే మనకి ఇక్కడికి రెఫర్ చేశారనమాట. సో బాబు ఇక్కడికి వచ్చినప్పుడైతే కంప్లీట్గా కాన్షియస్లో లేడు, కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో మెయిన్ అతనికి జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చినాయి. దాని వెంటనే మనము మెదడు వాపు వ్యాధిగా డయాగ్నోస్ చేసాము. అంటే మెదడుకి ఎక్కే ఇన్ఫెక్షన్. సో మెనింగో ఎన్సెఫలైటిస్ అంటాం దీన్ని. అందులో స్క్రబ్ టైఫస్ అనేది పాజిటివ్ వచ్చింది. సో ఆ బాబు వచ్చేసి ఓవర్ ద డే, అంటే వితిన్ సెకండ్స్లోనే మనకి ఊపిరి తీసుకోవడం కూడా బాగా తగ్గించేసరికి వెంటిలేటర్ మీద పెట్టామన్నమాట. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందంటే ఆ రోజు రాత్రికే పాప మొత్తం బ్లీడింగ్ అయిపోయింది. లంగ్స్లో అంతా కూడా బ్లీడింగ్ వచ్చేసింది. దాన్ని మనం పల్మనరీ హెమరేజ్ అంటాం. సో బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల మనం ఇచ్చే వెంటిలేటర్ సపోర్ట్ కూడా సరిపోలేదు బాబుకి. అంటే మనం వెంటిలేటర్ సపోర్ట్ మీద కూడా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కాలేదు, బీపీ కూడా బాగా డౌన్ అయిపోతూ వచ్చింది. సో వెంటనే మనందరికి తెలిసినది వెంటిలేటర్ కాకుండా దానికంటే అడ్వాన్స్డ్ మిషన్ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ అంటాం అనమాట. సో అలాంటి మిషన్స్ ఉండే సదుపాయం మనకు కేవలము చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లోనే ఉంటుంది. అలాంటిది ఇక్కడ కూడా ఉంది. మేము ఆ మిషన్ వెంటనే పెట్టడం ద్వారా అట్లీస్ట్ వాడి ఆక్సిజన్ లెవెల్స్ ఇవి మెయింటైన్ అయినాయి. ఆ ఊపిరితిత్తుల నుంచి బ్లీడింగ్ కూడా కొంచెం కంట్రోల్ అయింది. ఆ తర్వాత బాబుకి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ కూడా ఫెయిల్ అయిందనమాట. ఆల్మోస్ట్ మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని చూస్తే అది పిల్లల్లో 70% పైన ఉంటే బాబుకి ఆల్మోస్ట్ 34% పడిపోయింది. అప్పుడు మనం వెంటనే చిన్నపిల్లల కార్డియాలజిస్ట్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వాడు హార్ట్ ఫెయిల్యూర్ తగ్గని మెడిసిన్స్ వాడుతూ స్లోగా రికవరీ కోసం ట్రై చేశాము. అదేవిధంగా ఫిట్స్కి సంబంధించి కూడా ఫిట్స్ వెంటనే కంట్రోల్ కావడం కోసం ఈఈజీ, ఎంఆర్ ఇవన్నీ కూడా చేసుకొని పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, అంటే చిన్నపిల్లల నరాల డాక్టర్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ కూడా చూస్తూ, మరియు ఐసీయూ డాక్టర్స్, చిన్నపిల్లల ఐసీయూలో స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ వీళ్ళందరి పర్యవేక్షణలో అసలు ఆల్మోస్ట్ రికవర్ కాడు అనుకున్న బాబు ఆల్మోస్ట్ 5-7 డేస్ తర్వాత వాడు కాన్షియస్లోకి రావడం కానీ, మనం వెంటిలేటర్ తీసేయగలం కానీ ఇవన్నీ చేయగలిగాము. సో ఇలాంటి అంటే ఫిట్స్ రావడం ఇవన్నీ కామనే, కానీ ఇట్లా ఊపిరితిత్తులోంచి బ్లీడింగ్ అయిపోవడము, హార్ట్ ఫెయిల్యూర్ ఉండడము, మెదడు ఇన్ఫెక్షన్ అయిపోవడము, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బయటకు రావడం చాలా కష్టం. కానీ మనం ఇలాంటి ఊర్లో కూడా అంత కాంప్లికేటెడ్ కేసుని సక్సెస్ఫుల్గా బయటకు తీసుకురాగలిగినామంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ స్పెషలైజేషన్. అంటే ఇట్లా నరాలకు సంబంధించి అందరూ ఇన్వాల్వ్ అయి చేయడం వల్ల ఇది జరిగింది. సేమ్ టైం పేరెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్. వాడు ఎంత సిగ్గా ఉన్నా కూడా వాళ్ళు ఓపిక్గా కంటిన్యూ చేశారు ట్రీట్మెంట్ చేసుకొని. అసలు సడన్గా అది అంటే మనం అంత పెద్ద మిషన్, హై ఫ్రీక్వెన్సీ అనే మిషన్ పెట్టి దాని నుంచి తీసిన తర్వాత కూడా మెయింటైన్ అవుతాడో కాడో అని చెప్పినా కూడా కంటిన్యూస్గా తగ్గించుకొని మిషన్ స్లోగా తగ్గించేసి ఆల్మోస్ట్ ఒక 1 వారం రోజులు వెంటిలేటర్ పైన ఉన్న తర్వాత రికవరీ అయ్యాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అయిపోయింది. బాబు ఫుడ్ తీసుకోవడం కానీ, నడవడం, ఎటువంటి డెఫిసిట్స్ లేకుండా. హార్ట్ స్కాన్ కూడా చేస్తే హార్ట్ కూడా కంప్లీట్గా నార్మల్కి వచ్చేసింది. సో ఇలాంటి కేసెస్ మనం డీల్ చేయగలము. ప్లస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా చూపించుకుంటే మంచిది. ఎందుకంటే వాడికి ఆల్మోస్ట్ 4 డేస్ నుంచి హెడేక్ చెప్తా ఉన్నాడు, సడన్గా ఫిట్స్ వచ్చినాయి అన్నమాట. ఇలాంటి జనాలకు అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ద్వారా నేను తెలియపరుచుకున్నాను.
కాదు సార్, పద్మావతి బాబు పేరు సబరీష్. ప్లస్ ఫస్ట్ ఫీవర్, హెడేక్. మేము అంటే చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాము. అక్కడ ఏం చెప్పారంటే స్క్రబ్బల్ వైరస్ అనేసి ఏదో ఇంజక్షన్ తీసుకొని వచ్చేసాం 2 days. అది ఫీవర్ ఎక్కువ అయిపోయి మళ్ళా హెడేక్ ఎక్కువ అయిపోయింది బాబుకి. మేము వేరే హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ సెలైన్ పెట్టి చేస్తున్నారు, ఫిట్స్ లాగా వచ్చేసింది. అక్కడి నుంచి మీరు ఎక్కడికైనా బెటర్ ట్రీట్మెంట్ కావాలంటే అంకురా లేదంటే చెన్నై ఇలాంటి చోటుకి వెళ్ళొచ్చు, ఇక్కడ మా వాళ్ళకి కాదు అని చెప్పారు. అక్కడి నుంచి వెంటిలేటర్ మీద బాబుని ఇక్కడ తీసుకొచ్చాం అంకురా హాస్పిటల్కి. నిజంగా చెప్పాలంటే నాకెవరు గైడెన్స్ చేయాలో నాకేమీ చెప్పలేదు. నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. బాబు రికవరీ అవ్వడం అని చెప్పేశారు ఫస్ట్. అంటే 2 days చూసాము, ఇంకా కాదు 50-50 ఛాన్సెస్, మా వాళ్ళకి కాదు అనే స్టేజ్కి చెప్పేశారు. కానీ సృష్టిలో దేవుడు ఎంతవరకు నిజంగా ఉన్నాడు అంటే అది డాక్టర్ మూల్యంగా నిజంగా ఉన్నారు సార్. మాకు ఎవరు చెప్పలేదు, మా మనస్ఫూర్తిగా చెప్తున్నాము. మా అబ్బాయి ఈరోజు మాకు రికవరీ చేశారంటే సారు కృష్ణవంశీ సారు మాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే అది వెంటిలేటర్ హైక్ ఏదో చెప్పారు, మాకు అర్థం కాలేదు సార్. కానీ మీరు రిస్క్ తీసుకుంటే మేము చేయగలుగుతామని చెప్పాము సార్. మేము దేవుడి తర్వాత మిమ్మల్ని నమ్ముతున్నాం సార్ అని చెప్పాము. మా బాబుని జాగ్రత్తగా ఇచ్చేసారు. ధన్యవాదం సార్ మీకు, అంకురా హాస్పిటల్ టీమ్ డాక్టర్స్ మొత్తానికి ధన్యవాదం సార్. ఓకే సార్, థ్యాంక్స్. సార్